But you have so many discouragements and questions in your mind. అయితే నీ మనసులో అనేకమైన నిరుత్సాహాలు ఉన్నాయి, అనేక ప్రశ్నలు ఉన్నాయి. And you see that you are peaceless. నీ జీవితంలో నెమ్మది లేదు నీకు. You are only thinking about the things that belong to this world. కేవలం ఈ లోకానికి సంబంధించినటువంటి వాటిని నువ్వు ఆలోచిస్తున్నావు. I have no good job. నాకు మంచి ఉద్యోగం లేదు. I am not able to crack any competitive examination. పోటీ పరీక్షల్లో కూడా ఏ మాత్రం కూడా పాస్ I అవ్వలేకపోతున్నాను. am not selected for any job. ఈ ఉద్యోగం కొరకు కూడా నేను ఎంపిక చేయబడట్లేదు. I have no good marriage proposal. మంచి వివాహ సంబంధాలు I రావట్లేదు. have no good relocation. తర్వాత బదిలీ సరైనటువంటి విధానాలు I జరగట్లేదు. have no promotion. సరైనటువంటి No పదవి, money. No డబ్బులు health. లేవు. Nobody is there to take care of me. నా గురించి పట్టించుకునేవారు ఎవరు I లేరు. am all alone. నేను ఒంటరిగా ఉన్నాను. If you are all alone, నువ్వు ఒంటరిగా if ఉన్నట్లయితే, you are all alone, నువ్వు ఒంటరిగా ఉన్నట్లయితే there is a one person who is already alone for you on the cross. నీ కొరకే ఇందుకు మునుపుగానే సిలువ పైన ఒంటరి అయినటువంటి వ్యక్తి ఉన్నాడు. That is Jesus Christ. ఆయన యేసు ప్రభు. He says, "Come unto me. ఆయన అంటాడు, నా యుద్ధకు రమ్ము, I will give you rest." నేను నీకు విశ్రాంతిని ఇస్తాను. Do not harbor the thoughts of committing suicide. ఆత్మహత్య చేసుకుంటాననేటువంటి తలంపులు రానివద్దు. That is not the end of your life. అది నీ జీవితానికి అంతం కాదు. So many people think that committing suicide is end of the problems. చాలా మంది ఏమనుకుంటారంటే సమస్యలన్నిటికీ అంతం, ఆత్మహత్య చేసుకోవటం అని. And maybe end of your life. బహుశా నీ జీవితానికి అంతం అనుకుంటావు. It may be end of your problems. బహుశా నీ సమస్యలకు అంతం కావచ్చు. But that is not end of your life. అయితే అది నీ జీవితానికి అంతం కాదు. There is a life after death. మరణము తర్వాత జీవం ఉంది. That's what the Bible says. అదే బైబిల్ చెబుతుంది. So believe on the Lord Jesus Christ, thou shalt be saved on the household. అంచేత యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. So